ఓం శాంతి 11/4/1982 అవ్యక్త బాప్దాద యొక్క మధుర మహావాక్యాలు. వ్యర్థమును త్యాగం చేసి సమర్థులుగా అవ్వండి. ఈరోజు బాప్దాద తమ సర్వ వికర్మాజీతులను అనగా వికర్మ సన్యాసాత్మలను చూస్తున్నారు. అంటే పాపకర్మ వదిలినటువంటి ఆత్మలను. బ్రాహ్మణ్ ఆత్మగా అవ్వటము అనగా శ్రేష్ఠ కర్మలు చేయటం మరియు వికర్మలను వదిలిపెట్టడం. బ్రాహ్మణ పిల్లలు ప్రతి ఒక్కరూ బ్రాహ్మణులుగా అవ్వడంతోనే ఇప్పుడు మేమందరూ వికర్ముల నుండి సుకర్ములుగా అయ్యాము అన్న ఇటువంటి శ్రేష్ఠ సంకల్పాన్ని చేశారు. సుకర్మ ఆత్మయే శ్రేష్ఠ బ్రాహ్మణ్ ఆత్మగా పిలువబడుతుంది. కనుక సంకల్పం చేసినది వికర్మాజీత్గా అయ్యేందుకు. ఈ లక్ష్యమునే మొట్టమొదటగా అందరూ ధారణ చేశారు కదా. ఈ లక్ష్యాన్ని ఎదురుగా ఉంచుకుంటూ శ్రేష్ఠ లక్షణాలను ధారణ చేస్తున్నారు. మరి వికర్మలను సన్యసించి వికర్మాజీతునిగా అయ్యానా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. మామూలుగా లౌకిక ప్రపంచంలో కూడా ఉన్నతమైన రాయల్ కులానికి చెందిన ఆత్మలు ఎటువంటి సాధారణమైన నడవడికను నడవలేరు. అలాగే సుకర్మాత్మలైన మీరు వికర్మలను చెయ్యజాలరు. హద్దులోని వైష్ణవులు ఏ విధంగా ఎటువంటి తామసికమైన వస్తువును స్వీకరించలేరో అలా వికర్మాజీతులు విష్ణు వంశీయులు వికర్మలు మరియు వికల్పాలు అనే ఈ తమోగుణి కర్మలను లేక సంకల్పాలను చెయ్యజాలరు. బ్రాహ్మణ ధర్మం లెక్కలో ఇవి నిషేధం. సహజ యోగుల కొరకు ఈ విషయాలు నిషిద్ధము అని వచ్చే జిజ్ఞాసుల కొరకు మీ దగ్గరకు వచ్చేటటువంటి వారికి ఈ డైరెక్షన్స్ కూడా వ్రాస్తారు కదా. అలా బ్రాహ్మణుల కొరకు లేక మీ కొరకు ఏమేమి నిషిద్ధము అన్నది బాగా తెలుసా? అందరికీ తెలుసు కూడా, మరి ఒప్పుకుంటారు కూడా. కానీ వాటిపై నడిచేది మాత్రం నంబర్ వారుగా. ఇటువంటి పిల్లలను చూస్తూ ఉంటే బాప్దాదాకు ఒక వినోదభరితమైన కథ గుర్తుకు వచ్చింది. దానిని మీరు వినిపిస్తూ కూడా ఉంటారు, ఒప్పుకుంటారు కూడా, చెప్తారు కూడా. కానీ చెప్తూ కూడా అవే తప్పులే చేస్తూ ఉంటారు. ఈ సందర్భంగా ఇతరులకు చిలుక కథను వినిపిస్తూ ఉంటారు, చెప్తూ ఉంటారు మరియు చేస్తూ ఉంటారు. మరి ఇటువంటి వారిని ఏమంటారు? చిలుక పలుకులు. చిలుకకు మనము ఎలా పలికితే అలా పలుకుతుంది, అంతే. దాని స్వంత బుద్ధి లేదు, పలకడం వరకే. అలా ఉన్నారు. ఇలా ఉండడం బ్రాహ్మణాత్మలకు శ్రేష్టం అనిపిస్తుందా? ఎందుకంటే బ్రాహ్మణాత్మలు అనగా శ్రేష్టం. మరి శ్రేష్టమైనది ఏది? సుకర్మన లేక సాధారణ కర్మన? బ్రాహ్మణులు సాధారణ కర్మను కూడా చెయ్యనట్లయితే ఇక వికర్మల విషయమే లేదు. మామూలు కర్మలే చేయకపోతే అందరిలాగా సాధారణంగా వ్యర్థమైనటువంటివి. మరి పాపకర్మలే చెయ్యరు. వికర్మాజీత్ అనగా వికర్మలు వికల్పాలు, చెడు సంకల్పాలు చెడు కర్మలు త్యాగం చేసేవారు. కర్మేంద్రియాల ఆధారంతో కర్మ లేకుండా ఉండలేరు. కనుక దేహ సంబంధము కర్మేంద్రియాలతో ఉంది మరియు కర్మేంద్రియాల సంబంధము కర్మలతో ఉంది. దేహము మరియు దేహ సంబంధాల త్యాగాన్ని గూర్చిన విషయం నడుస్తూ ఉంది. కర్మేంద్రియాలను కర్మలతో సంబంధం, ఈ కర్మేంద్రియాలకు ఏదైతే సంబంధం ఉందో ఆ కర్మల లెక్క ద్వారా వికర్మల త్యాగం. వికర్మలను త్యాగం చెయ్యకుండా సుకర్ములుగా లేక వికర్మాజీతులుగా అవ్వలేరు. వికర్మల నిర్వచనం గురించి బాగా తెలుసా? ఏ వికారమునకైనా అంశమాత్రమైన వశీభూతమై కర్మ చెయ్యటము అనగా వికర్మ చేయటం అని అర్థం. వికారాల సూక్ష్మ స్వరూపం, రాయల్ స్వరూపం రెండింటి గురించి మంచిగా తెలుసుకున్నారు. మరియు బ్రాహ్మణుల రాయల్ రూపపు వికారం యొక్క స్వరూపం ఏమి అన్న దానిపై మొదట కూడా వినిపించాం.
ఒకవేళ రాయల్ రూపంలో వికారం ఉన్నా, లేక సూక్ష్మంగా అంశ మాత్రం ఉన్నా కూడా అటువంటి ఆత్మ సదా సుకర్ములుగా అవ్వలేదు. సుకర్మ చేశానా, లేక వ్యర్థకర్మ చేశానా, లేక ఏదైనా వికర్మను కూడా చేశానా అని అమృత వేళ నుండి పాపకర్మ చేశానా, లేదు వ్యర్థకర్మలు చేశానా, లేదు పాప కర్మ కూడా చేశానా, పాప కర్మలు, పాప సంకల్పాలు ఇవన్నీ కూడా మీరు అమృత వేళ నుండి చెక్ చేసుకోవాలి. ప్రతి కర్మను కూడా సుకర్మ అనగా శ్రీమతం ఆధారంతో బాబా ఎలా చెప్తే అలా కర్మ చేయటం. శ్రీమతం ఆధారంతో చేయబడిన కర్మ స్వతహాగానే సుకర్మ ఖాతాలో జమ అవుతుంది. కనుక సుకర్మ మరియు వికర్మలను చెక్ చేసుకుని ఈ విధి సహజమైనది. ఈ విధి ప్రమాణంగా సదా చెక్ చేసుకుంటూ వెళ్ళండి. అమృతవేళ లేచే కర్మ మొదలుకొని రాత్రి నిద్రించే వరకు ప్రతి కర్మ కొరకు శ్రీమతం లభించింది. ఎలా లేవాలి, ఎలా కూర్చోవాలి, అమృతవేళ ఏం చేయాలి, ఎప్పుడు ఏం చేయాలి అన్నీ తెలియజేసి ఉన్నాయి కదా. ఒకవేళ అలా లేనట్లయితే అమృత వేళ నుండి శ్రేష్ఠ కర్మల శ్రేష్ఠ ప్రాలబ్ధాన్ని ప్రాప్తులను తయారు చేసుకోలేరనగా వ్యర్థము మరియు వికర్మల త్యాగిగా అవ్వలేరు. కనుక ఈ సంబంధమును కూడా త్యాగం, వ్యర్థమును కూడా త్యాగం చేయాల్సి ఉంటుంది. ఏ వికర్మలను చేయటం లేదు కదా, ఏ తప్పు చేయలేదు కదా, అలాంటి మాటలను మాట్లాడలేదు కదా అని కొందరు అనుకుంటారు. కానీ వ్యర్థమైన మాటలు తప్పుగా అనిపించడం లేదు. వ్యర్థ మాటలు సమర్థులుగా అవ్వనివ్వవు, అనగా శ్రేష్ఠ భాగ్యవంతులుగా అవ్వనివ్వవు. ఒకవేళ వికర్మ చేయకపోయినా కానీ వ్యర్థ కర్మ చేసినా కూడా వర్తమానము మరియు భవిష్యత్తులో ఏమీ జమ కాలేదు, సంపాదనే చేయలేదు, ఖాళీగా ఉన్నట్టు. శ్రేష్ఠ కర్మ చేయడం ద్వారా వర్తమానంలో కూడా శ్రేష్ఠ కర్మల ప్రత్యక్ష ఫలమైన సంతోషం మరియు శక్తుల అనుభూతి ఉంటుంది. మరియు ఇతరులు కూడా శ్రేష్ఠ కర్మ చేసే ఆత్మలను చూసి మేము కూడా అలా అవ్వగలము అని పురుషార్థం యొక్క ఉత్సాహ ఉల్లాసంలోకి వస్తారు. కనుక మీకు ప్రత్యక్ష ఫలం మరియు ఇతరుల సేవ డబల్ జమ అయిపోయింది. మరియు వర్తమానము లెక్కతో భవిష్యత్తులైతే జమ అవ్వనే అవుతుంది. ఒకవేళ వ్యర్థమును అనగా సాధారణ కర్మ చేసినా కూడా ఎంత నష్టం జరిగింది అని ఈ లెక్కను కూడా చూసుకోండి. కనుక నేను సాధారణ కర్మనే కదా చేశాను, ఇలా అయితే అవుతూనే ఉంటుంది కదా, ఇది మామూలే కదా, ఇలా ఆలోచించకండి. శ్రేష్ఠాత్మల ప్రతి అడుగు శ్రేష్టం, ప్రతి కర్మ శ్రేష్టం, ప్రతి మాట శ్రేష్టంగా ఉంటాయి. మరి త్యాగానికి కల నిర్వచనం ఏమిటో అర్థమైందా? వ్యర్థమును అనగా సాధారణ విషయాలకు కూడా అండర్లైన్ చేయండి. దీని నిర్లక్ష్యాన్ని కూడా త్యాగం. కానీలే, చూద్దాంలే, చేద్దాంలే ఇలాంటివన్నీ త్యాగం చేయాలి. ఎందుకంటే బ్రాహ్మణ ఆత్మలైన మీ అందరికీ విశ్వ నాటక రంగస్థలంపై హీరో హీరోయిన్ల పాత్ర ఉంది. హీరో పాత్రధారులైన ఇటువంటి ఆత్మల ఒక్కొక్క క్షణం, ఒక్కొక్క సంకల్పం, ఒక్కొక్క మాట, ఒక్కొక్క కర్మ వజ్రం కంటే కూడా చాలా విలువైనది. ఒకవేళ ఒక్క సంకల్పమైన వ్యర్థమైనట్లయితే వజ్రాన్ని పోగొట్టుకున్నట్లు. ఒకవేళ ఎవరిదైనా చాలా చాలా విలువైన వజ్రం పడిపోయినట్లయితే, పోగొట్టుకున్నట్లయితే పోగొట్టుకున్నాను అని వారు అనుకుంటారు కదా, బాధ అవుతుంది కదా. అలా ఒక్క వజ్రం విషయం కాదు, ఒక్క క్షణము అనేక వజ్రాల విలువ చేస్తుంది. ఈ లెక్కతో ఆలోచించండి. సాధారణ రూపంలో కూర్చొని పోయి సాధారణ విషయాలను మాట్లాడుకుంటూ సమయాన్ని గడిపేయడం ఇలా ఉండకూడదు. ఇంకా ఏమంటారు, చెడు విషయాలేమీ మాట్లాడుకోవడం లేదు, ఏవో అలా మాట్లాడుకున్నాం, అలా కూర్చుండిపోయాం, మాట్లాడుకుంటూ అలా ఉండిపోయాం అని అంటారు. ఈ అలా అలా చేస్తున్నా కూడా ఎంత సమయం గడిచిపోయింది. ఇలా ఉండకూడదు, వజ్రంలా ఉండాలి. కనుక మీ విలువను తెలుసుకోండి. మీ జడ చిత్రాలకు ఎంత విలువ ఉంది, క్షణకాలపు దర్శనానికి కూడా విలువ ఉంది.
మీ ఒక్క సంకల్పానికి కూడా ఎంత విలువ ఉంది అంటే ఇప్పటి వరకు కూడా దానిని వరదాన రూపంగా భావిస్తారు. క్షణకాలం కొరకు దర్శనం ఇవ్వండి అని భక్తులు అంటారు. దర్శన సమయం యొక్క విలువ, వరదాన సంకల్పం యొక్క విలువ, మీ మాట యొక్క విలువ. ఇప్పుడు కూడా 2 మాటలు వినేందుకు తపిస్తారు. మీ దృష్టి విలువ ఎంతది అంటే మీ దృష్టి ద్వారా పూర్తి సంతుష్టులుగా చెయ్యండి అని పిలుస్తూ ఉంటారు. మీ ప్రతి కర్మకు విలువ ఉంది. బాబాతో పాటు శ్రేష్ఠ కర్మల వర్ణన చేస్తూ గద్గదులవుతారు కనుక మీ ప్రతి క్షణము, ప్రతి సంకల్పం అంత అమూల్యమైనది కనుక మీ విలువను తెలుసుకొని వ్యర్థము మరియు వికర్మలు లేక వికల్పాలను త్యాగం చేయండి. మరి ఈరోజు త్యాగం యొక్క లెసన్లు దేనిని పక్కా చేసుకున్నారు? ఏదో అలా మాట్లాడుకుంటూ అలా ఆలోచిస్తూ ఉండిపోయాము, అలా గడిపేశాము అన్న పదం యొక్క నిర్లక్ష్యాన్ని త్యాగం చేయండి, వదిలిపెట్టండి. ఇది ఈ రోజుల్లో నడిచే భాష అని అంటారు కదా. బ్రాహ్మణులది కూడా ఈ రోజుల్లో నడిచే భాషగా అయిపోయింది. ఈ నడిచే భాషను వదలండి. ప్రతి క్షణము అలౌకికమైనదిగా ఉండాలి. ప్రతి క్షణము అలౌకికంగా ఉండాలి. ప్రతి సంకల్పము అలౌకికంగా అనగా అమూల్యంగా ఉండాలి. వర్తమానము మరియు భవిష్యత్తు డబల్ ఫలము కలిగినదిగా ఉండాలి. ఇప్పుడు లాభం, తర్వాత భవిష్యత్తులో కూడా లాభం. మామూలుగా చూస్తుంటారు కదా, అప్పుడప్పుడు ఒకే దానిలో 2 పండ్లు కలిసి ఉంటాయి కదా, 2 పండ్లు కలిసి వస్తాయి. మరి శ్రేష్ఠ ఆత్మలైన మీది సదా డబల్ ఫలం అంటే డబల్ ప్రాప్తి. భవిష్యత్తు కంటే ముందు ఇప్పుడు వర్తమాన ప్రాప్తి మరియు వర్తమానం ఆధారంతో భవిష్య ప్రాప్తి. మరి అర్థమైందా? డబల్ ఫలాన్ని తినండి, సింగిల్ పండు కాదు. అచ్చా, సదా వికర్మాజీతులు అమూల్యంగా ఈ ప్రతి క్షణమును అమూల్యంగా తయారు చేసుకునే సేవలో ఉండే డబల్ హీరోలు, డబల్ ఫలాన్ని తినేవారు, వ్యర్థము మరియు సాధారణముల మహాత్యాగులు, సదా బాబా సమానంగా శ్రేష్ఠ సంకల్పాలు మరియు కర్మలను చేసే మహాభాగ్యవానాత్మలకు బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు నమస్తే. పార్టీలతో ఫస్ట్ పార్టీతో నిండు ఆత్మల ముఖము ద్వారా సేవ. సాగరుడికి సమీపంగా ఉండే వారందరూ సదా సాగరుడి ఖజానాలను ఎల్లప్పుడూ తమలో నింపుకుంటూ ఉన్నారా? సాగర గర్భంలో ఎన్ని ఖజానాలు ఉంటాయి? మరి సాగర తీరంలో ఉండేవారు, మధుబన్లో సమీపంగా ఉండేవారు సర్వ ఖజానాలకు యజమానులుగా అయిపోతారు. మామూలుగా కూడా ఎవరికైనా ఏదైనా ఖజానా ప్రాప్తించినట్లయితే సంతోషంలోకి వచ్చేస్తారు. అకస్మాత్తుగా ఎవరికైనా కొంచెం ధనం లభిస్తే నష ఎక్కిపోతుంది. పిల్లలైన మీకు ఎటువంటి ధనం లభించింది అంటే దీనిని ఎవ్వరూ ఎప్పుడూ లాక్కోలేరు, దోచుకోలేరు. 21 తరాలు సదా ధనవంతులుగా ఉంటారు. సర్వ ఖజానాలకు తాళపు చెవి బాబా. బాబా అని అనగానే ఖజానా తెరుచుకుంటుంది కనుక తాళపు చెవి కూడా లభించింది, ఖజానా కూడా లభించింది. సదా మిక్కిలి ధనవంతులుగా అయిపోయారు. ఇటువంటి నిండుగా ఉన్న ఆత్మలు, అతి సంపన్నులైన ఆత్మల ముఖంపై సంతోషపు మెరుపు ఉంటుంది. వారి సంతోషాన్ని చూసిన అందరూ వీరికి ఏమి లభించిందో తెలియదు, ఇలా ఉన్నారు అని అంటారు. తెలుసుకోవాలి అన్న కోరికతో ఉంటారు కనుక వారి సేవ స్వతహాగానే జరిగిపోతుంది. రెండవ గ్రూప్తో మాయాజీత్ అనగా స్వమానంపై అంటే స్వమానము అనే సీటుపై ఉండండి. సదా స్వయాన్ని స్వమానము అనే సీటుపై కూర్చొని ఉన్నట్లుగా అనుభవం చేస్తున్నారా? పుణ్యాత్మలు, ఉన్నతోన్నతమైన బ్రాహ్మణాత్మలు, శ్రేష్ఠాత్మలు, మహానాత్మలు ఇలా స్వయాన్ని శ్రేష్ఠ స్వమానపు సీటుపై ఉన్నట్లుగా అనుభవం చేస్తున్నారా? ఎక్కడైనా కూర్చోవాలి అంటే సీటు కావాలి కదా. కనుక సంగం యుగంలో బాబా శ్రేష్ఠ స్వమానము అనే సీట్ ఇచ్చారు. దానిపై స్థితులై ఉండండి. స్మృతిలో ఉండడమే సీట్ లేక ఆసనము. కనుక ప్రతి అడుగులో పుణ్యం చేసే పుణ్యాత్మను,
మహాసంకల్పాలు, మహాన్ మాటలు, మహాకర్మలను చేసే మహాన్ ఆత్మను అని సదా స్మృతిలో ఉండాలి. ఎప్పుడు మిమ్మల్ని మీరు సాధారణ ఆత్మలుగా భావించకండి. ఎవరికి చెందిన వారిగా అయ్యారు మరియు ఎలా అయిపోయారు. ఈ స్మృతి అనే ఆసనంపై సదా స్థితులై ఉండండి. ఈ ఆసనంపై విరాజమానులై ఉన్నట్లయితే ఎవరికి చెందాను? స్వయం భగవంతుడు బాబా యొక్క విలువను మీరు అనుకున్నట్టయితే ఊరికే తెలుసుకోవడం వేరు, స్మృతిలో ఉండడం వేరు. ఈ ఆసనంపై విరాజమానమై ఉన్నట్టయితే ఇప్పుడు మాయ మీ దగ్గరికి రాలేదు. రావడానికి మాయకు ధైర్యం ఉండదు. ఆత్మ ఆసనము స్వమానం అనే ఆసనం. దానిపై కూర్చునేవారు సహజంగానే మాయాజీత్గా అవుతారు. మూడవ గ్రూప్తో సర్వ సంబంధాలు ఒక్కరితో జోడించి బంధన ముక్తులుగా అనగా యోగయుక్తులుగా అవ్వండి. సదా స్వయాన్ని బంధనముక్త ఆత్మగా అనుభవం చేస్తున్నారా? స్వతంత్రులుగా అయ్యారా? లేక ఇప్పుడు కూడా ఏదైనా బంధనం మిగిలి ఉందా? బంధనముక్తుల లక్షణం సదా యోగయుక్తులు. యోగయుక్తులుగా లేనట్లయితే తప్పకుండా బంధనం ఉంది ఏదో ఒకటి అని అర్థం. బాబా వారిగా అయిపోయినప్పుడు బాబా తప్ప ఇంకేం గుర్తుకొస్తుంది? సదా ప్రియమైన వస్తువు లేక చాలా గొప్ప వస్తువు గుర్తుకొస్తూ ఉంటుంది కదా. మరి బాబా కంటే శ్రేష్ఠ వస్తువు లేక వ్యక్తి ఎవరైనా ఉన్నారా? బాబా తప్ప ఇతరులెవ్వరూ శ్రేష్టము కాదు అన్నది ఎప్పుడైతే బుద్ధిలో స్పష్టమవుతుందో అప్పుడు సహజ యోగిలుగా అవుతారు. బంధన ముక్తులుగా కూడా సహజంగా అవుతారు. కష్టపడాల్సిన అవసరం ఉండదు. అన్ని సంబంధాలు బాబాతో జోడింపబడ్డాయి. నాది నాది అనేదంతా సమాప్తం. సర్వ సంబంధాలు ఒక్కరితోనే అని దీనినే అంటారు. నాలుగవ గ్రూప్తో సమీపాత్మల లక్షణం సమానం. సదా స్వయమును సమీపాత్మగా అనుభవం చేసుకుంటూ ఉన్నారా? సమీపాత్మల లక్షణం సమానంగా కావటం. ఎవరు ఎవరి సమీపంలో ఉంటారో వారిపై వారి సాంగత్యపు ప్రభావం స్వతహాగానే పడుతుంది. మరి బాబా సమీపం అనగా బాబా సమానం. బాబా గుణాలు ఏవో అవే పిల్లల గుణాలు. బాబా కర్తవ్యమేదో అదే పిల్లల కర్తవ్యం. బాబా ఎలా సదా విశ్వ కళ్యాణకారులో అలా పిల్లలు కూడా విశ్వ కళ్యాణకారులు. కనుక ఏ కర్మ చేసినా ఏ మాటలు మాట్లాడినా అది బాబా సమానంగా ఉందా అని అన్ని వేళలా చెక్ చేసుకోండి. బాబా ఏ విధంగా సదా సంపన్నులో సర్వశ్రేష్టవంతులో అలాగే పిల్లలు కూడా మాస్టర్లుగా అయిపోతారు. ఏ గుణం కానీ శక్తి కానీ లోటుగా ఉండదు. సంపన్నంగా ఉన్నట్లయితే అచలంగా ఉంటారు. క్రింద మీద అవ్వరు. ఐదవ గ్రూప్తో సేవలో పరుగులు పెట్టడం కూడా మనోరంజనానికి సాధనం. అందరూ స్వయాన్ని ప్రతి అడుగులో స్మృతి మరియు సేవల ద్వారా పదమాలు అంటే లెక్కలేనంత సంపాదనను జమ చేసుకునే పదమాపద భాగ్యవంతులుగా భావిస్తున్నారా? సంపాదనకు ఎంత సహజ విధానం లభించింది. హాయిగా విశ్రాంతిగా కూర్చొని బాబాను గుర్తు చేసుకోండి మరియు సంపాదనను జమ చేసుకుంటూ ఉండండి. మనస్సు ద్వారా చాలా సంపాదనను జమ చేసుకోగలరు. కానీ మధ్య మధ్యలో సేవ సాధనాలలో ఏదైతే పరుగులు పెట్టాల్సి వస్తుందో అది కూడా ఒక మనోరంజనమే. మామూలుగా కూడా జీవితంలో చేంజ్ కావాలి అని కోరుకుంటారు. చేంజ్ అయిపోతుంది. సంపాదనకు సాధనాలు అనేకం ఉన్నాయి. క్షణంలో పదమాలుగా అపరం అపారుగా జమ అయిపోతుంది. స్మృతి చేయగానే ఇంకొక బిందువు సున్నా కలుస్తుంది. డబ్బులలో సున్నాలు కలిస్తే ఎక్కువ అవుతూ ఉంటుంది. కనుక సహజ అవినాశి సంపాదనలో బిజీగా ఉండండి. పంజాబ్ నివాసి పిల్లలకు ప్రియ స్మృతులనిస్తూ బాప్దాదా ఇలా అన్నారు. పంజాబ్ నివాసులైన సేవాదారి పిల్లలకు సేవలో ఉన్న ఉత్సాహ ఉల్లాసాలకు సదా అభినందనలు. ఎంత సేవో అంత చాలా చాలా మేవ అంటే సేవకు ప్రతిఫలాన్ని తినేవారుగా అవుతారు. ఈ మేళ అయితే విశేషంగా బేహద్దు సేవ. మేళ అనగా ఆత్మలకు మిలనాన్ని చేయించేందుకు నిమిత్తులుగా అవుతున్నారు. బేహద్దు సేవ, బేహద్దు ఉల్లాసాన్ని ఉంచుకొని సేవ చేశారు. మరియు సదా ఇటువంటి ఉత్సాహ ఉల్లాసాలతో ఉంటూ ముందుకు వెళ్తూ ఉండాలి.
బాప్దాదాకు తెలుసు చాలా మంచి పాత పాలన తీసుకొని ఉన్న పిల్లలు నిమిత్తంగా అయ్యారు. పాత పిల్లల భాగ్యమునైతే ఇప్పటి వరకు శాస్త్రాలు కూడా గానం చేస్తూ ఉన్నాయి. మరియు చైతన్యంలో ఎవరైతే క్రొత్త క్రొత్త పిల్లలు వస్తారో వారు కూడా వారి వర్ణన చేస్తారు. మరి ఇటువంటి పదమాపదులుగా అయ్యే అవకాశం తీసుకునే సేవాధారి పిల్లలకు కోటాను రెట్లుగా ప్రియ స్మృతులు. అచ్చా. ఓం శాంతి.